హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ఉమాశ్రీ. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు మటన్ కర్రీ ఈజీగా అలాగే టేస్టీగా ముక్కలన్నీ ప్రాపర్గా ఉడికేలాగా ఎక్కువ గ్రేవీ అయ్యేలాగా ఎలా చేసుకోవాలో చూద్దామండి. మనం ఇది అన్నంలోకి, చపాతీల్లోకి, జీరా రైస్లోకి అన్నిట్లోకి కూడా చాలా బాగా సెట్ అవుతుందండి. మనం ఎక్కువ స్పైసెస్ కూడా అవసరం లేకుండా ఈజీగా ఎలా చేయాలో చూద్దామండి. దీనికోసం నేను 3/4 కేజీ మటన్ తీసుకున్నానండి. ఈ మటన్ని 3 టైమ్స్ కడిగిన తర్వాత 4వసారి నిమ్మకాయ ఇంకా అలాగే ఉప్పు వేసి బాగా కడగండి. అప్పుడైతేనే మనకి నీచు వాసన పోతుందండి. తర్వాత మనం 2 టేబుల్ స్పూన్ల కారం అండి, అలాగే 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేయాలండి. తర్వాత నేను ధనియాల పొడి అండి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి తీసుకున్నాను, స్పైసెస్ తక్కువగా. 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, అలాగే పెరుగు అండి, 3/4 కప్పు వరకు పెరుగు తీసుకున్నాను. మీరు స్పూన్స్ ద్వారా అయితే 4 టేబుల్ స్పూన్లు అండి. 4 టేబుల్ స్పూన్ల పెరుగు తీసుకొని అలాగే మటన్కి పట్టించండి. దీనికోసం మీరు ముందు రోజు నైట్ అయినా కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, అలాగైనా బాగుంటుంది. నేనైతే ఒక అరగంట సేపు పక్కన పెట్టుకుంటానండి. ఇలా కలిపిన తర్వాత మనం మూత పెట్టేసి ఒక అరగంట సేపు పక్కన ఉంచుదామండి. చూసారు కదా, అరగంట తర్వాత మటన్ అనేది పెరుగు, మసాలా ఇవన్నీ కూడా మంచిగా పట్టుకుంటాయని త్వరగా ఉడకడం కోసం నేనైతే కుక్కర్ తీసుకున్నానండి. మీరు కావాలంటే గిన్నెలో కూడా చేయొచ్చు. దీనికోసం 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని తర్వాత 2 ఉల్లిగడ్డలు ఇలా పొడవుగా కట్ చేసుకోవాలండి. వీటిని ఫ్రై చేసుకోవాలండి. డీప్ ఫ్రై అవసరం లేదు, అలాగే ఎక్కువ పచ్చిగా లేకుండా ఫ్రై చేసుకొని నేను ఒక గిన్నెలోకి 3/4% వరకు ఉల్లిగడ్డలు తీసుకున్నానండి, ఫ్రైడ్ ఆనియన్స్. పక్కన పెట్టుకుందామండి 3/4 కప్పు ఆనియన్స్ అనేవి. తర్వాత 2 యాలకులు అండి, 2 యాలకులు, అలాగే 4 లవంగాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అండి. నేను 4 లవంగాలు కూడా వేసాను, అది క్లిప్ మిస్ అయిపోయింది. 2 పచ్చిమిర్చి అండి, ఎక్కువ పచ్చిమిర్చి అవసరం లేదు, స్పైసీగా ఉంటుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవన్నీ అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ పోయేంత వరకు కలుపుకోవాలండి. ఇవన్నీ ఒకసారి కలిపిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని వేసుకుందామండి. ఈ మటన్ని అంతా వేసిన తర్వాత మనము ఒక 10 మినిట్స్ వరకు కలుపుతూ ఉండాలండి. కలపడం వల్ల మనకి ఆయిల్ అనేది మటన్కి బాగా పట్టేసి ఫ్రై లాగా అవుతుందండి, లేకపోతే మనకి కర్రీ అనేది స్మెల్ వస్తుంది. ఇలా ఒక 10 మినిట్స్ వరకు కలుపుకోవాలండి. 5 నుంచి 10 మినిట్స్ వరకు ఇలా కలుపుతూ ఉండాలి. మటన్ కర్రీ అనేది ఫ్రై అయిపోతుంది. తర్వాత మనము కుక్కర్ విజిల్ లేకుండా అలాగే రబ్బర్ తీసేసి మనం ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు మటన్ని ఉడికించుకుందామండి. అప్పుడైతేనే మటన్ అనేది ఆయిల్లో ఫ్రై అవుతుందండి, మనకి మటన్ స్మెల్ రాకుండా ఉంటుంది. తర్వాత నేను ఒక మిక్సీ బౌల్ తీసుకొని అందులో మనం ముందుగా తీసుకున్న ఉల్లిపాయలండి, అలాగే ఒక టమాటా తీసుకొని కట్ చేశానండి. మీరు కావాలంటే గ్రేవీ కోసము 2 టమాటాలు కూడా తీసుకోవచ్చు. అలాగే నేను కొంచెం నువ్వులు వేసుకొని దీనిని పేస్ట్ లాగా చేశానండి. చూసారు కదా, మెత్తటి పేస్ట్ అయిపోయింది. మళ్ళీ మనం కుక్కర్ ఓపెన్ చేసుకొని చూసారు కదా మటన్ అనేది ఎలా ఉడుకుతుందో. మనం తీసుకున్న పేస్ట్ కూడా అందులో వేయాలండి. ఆ పేస్ట్ అనేది మనకు గ్రేవీ రావడం కోసం హెల్ప్ చేస్తుంది. అలాగే మనం ఉప్పు చెక్ చేసుకొని మళ్ళీ 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకోవాలండి. ఇదంతా మనం వేసిన టమాటా కూడా స్మెల్ పోయేంత వరకు కొంచెం ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం కుక్కర్ మూతండి రబ్బర్ పెట్టుకొని అలాగే కుక్కర్ విజిల్ కూడా పెట్టుకొని మనం ఒక 3 నుంచి 4-5 నిమిషాల వరకు ఉడికించాలండి. తర్వాత మళ్ళీ మనము కుక్కర్ మూత ఓపెన్ చేసి మరొకసారి టేస్ట్ చూసుకుందామండి. ఇప్పుడు మనము చూసారు కదా, ఇంకా మటన్కి సరిపడా నీళ్ళు అనేవి లేవండి. దీనికోసం మనం 1 గ్లాస్ నీళ్ళు పోసుకుందామండి. అప్పుడైతే మనకి ఎక్కువ వాటర్ గ్రేవీ అనేది వస్తుంది. కొంచెం మసాలా వేసుకున్నానండి, ఇది నేను హోమ్ మేడ్ మటన్ మసాలా అండి, ఇంట్లో తయారు చేసుకున్నాను. తర్వాత 1 గ్లాస్ నీళ్ళు పోసుకున్న తర్వాత చూసారు కదా, 1 గ్లాస్ నీళ్ళు. ఎక్కువ వాటర్ ఉన్నప్పుడు మటన్ అనేది ఈజీగా ఉడుకుతుంది. అలాగే కొత్తిమీర కూడా అండి, నేను కొంచెం కొత్తిమీర తీసుకొని దానిని వేసుకున్న తర్వాత కలపాలండి. 2 నిమిషాలు కలిపిన తర్వాత ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టుకొని ఒక 3 నుంచి 4 విజిల్స్ వరకు అండి. ఒకవేళ మటన్ అనేది ఎక్కువ ముదురుగా ఉందనుకోండి, అప్పుడు 5 లేదా 6 విజిల్స్ పెట్టుకోండి. నేనైతే 4 విజిల్స్ పెట్టానండి. 4 విజిల్స్ పెట్టిన తర్వాత ఇలా కుక్కర్ అనేది చల్లారిపోయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే మనకి టేస్టీ జ్యూసీ మటన్ అనేది రెడీ అవుతుందండి. చూసారు కదా, ఇంకొంచెం ఒకవేళ మీకు ఇంకా వాటర్ ఉంది అనిపిస్తే మూత లేకుండా ఇంకొక 10 నిమిషాలు ఉడికించండి.
చూసారు కదా చిక్కటి గ్రేవీతో ఎలా ఉందో మటన్ స్పైసీగా జ్యూసీగా అన్నంలోకి చపాతీల్లోకి ఏ రైస్లోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ వేలో మీకు చాలా బాగా నచ్చుతుంది. ఎవ్రీ వీక్ ఇలాగే తయారు చేస్తారు. వంట రాని వాళ్ళకు కూడా ఈజీ మెథడ్లో చూపించానండి. ట్రై చేసి చూడండి. ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.